వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట జయప్రద ఫౌండేషన్ చైర్మన్ పొలిట్ బ్యూరో తొండపు దశరథ జనార్దన్ విలేకరుల సమావేశం. గత కొన్ని సంవత్సరాలుగా నా కుమారుడు, నా కుమార్తె, నా సతీమణి పేరు మీద జయప్రద ఫౌండేషన్ స్థాపించి పేద ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు. పేదవాడికి మెరుగైన వైద్యం అందచేయాలని నా పిల్లలు స్థాపించిన జయప్రద ఫౌండేషన్ అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి దొండపు దశరథ జనార్దన్ అన్నారు. నా రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుండి ఈ రోజు వరకు కొనసాగుతున్నాను అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా నన్ను నియమించారు. నందమూరి తారక రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నా మీద నమ్మకంతో జాతీయ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించారు. నేను జయప్రద ఫౌండేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా పుట్టిన నియోజకవర్గమైన జగ్గేపేటలో నియోజకవర్గంలో పేదవారికి మెరుగైన వైద్యం కోసం అనేక వైద్యుల్ని ప్రజల వద్దకు తీసుకువచ్చి ఉచితంగా వైద్యం చేపట్టామని జనార్దన్ అన్నారు. జగ్గేపేట నియోజకవర్గంలో 10,175 మందికి జగ్గేపేట నియోజకవర్గం పేద ప్రజలకు వైద్యం చేయించామని దొండపు దశరథ జనార్దన్ అన్నారు. జయప్రద ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ మా అబ్బాయి రాజవర్ధన్, మా అమ్మాయి గౌతమి ఇద్దరు కలిసి, నా వైఫ్ జయప్రద వాళ్ళ అమ్మ పేరుతో స్థాపించారు. స్థాపించినప్పటి నుంచి దీనికి కావలసిన వసతులు వనరులన్నీ అబ్బాయి చూస్తూ ఉన్నాడు. అమ్మాయి కార్యక్రమాలు కోఆర్డినేట్ చేస్తూ ఉంది. ఇటీవల నేను ఏప్రిల్ మాసం నుంచి నేను బాధ్యత తీసుకున్నా. ఇది స్టార్ట్ అయ్యి దాదాపు 7 సంవత్సరాలు అయింది. అంతకుముందు నుంచి అబ్బాయి, అమ్మాయి, అట్లానే చాముండేశ్వరి గారు వైజాగ్ నుంచి కోఆర్డినేట్, గుడివాడ నుంచి కోఆర్డినేట్ చేసేవాళ్ళు. అప్పుడు విజయవాడ పరిసరాల్లో దాదాపు స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, ఈ విద్యాభారతి స్కూల్స్, వీటన్నిటిలో దాదాపు ఒక 40,000 మంది విద్యార్థులకి పరీక్షలు అయ్యి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆర్ఓ ప్లాంట్లు దాదాపు 134 స్కూల్స్లో ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం. ప్రభుత్వ పాఠశాలలు అయితేనే, విద్యాభారతి స్కూల్స్ అయితేనే. ఆ తర్వాత కరోనా వచ్చినప్పుడు కూడా చాలామందికి ఉచితంగా మందులు 10,000 మంది దాకా అందజేశాం. ఆ తర్వాత వికలాంగులకు కూడా చేతికర్రలు, లేదు చెవి మిషన్లు, ట్రైసైకిల్స్ ఇలా అందజేశాం. క్రీడాకారులకు కూడా క్రీడా కిట్లు ఏర్పాటు చేశాం. ముగ్గులు సంక్రాంతి వచ్చినప్పుడు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీలు పెట్టి మహిళల్ని ప్రోత్సహించి బాగా చేసిన వాళ్ళకి బహుమతులు ఇవ్వటం చేశాం. అలానే చనిపోయిన వాళ్ళకి నేను దత్తత తీసుకున్న 3 గ్రామాల్లో చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చుల కింద 5,000 చనిపోయిన రోజున వారి ఇంటికి పంపించడం చేస్తామమ్మా. అది కాక పర్సనల్గా పెళ్ళైన వాళ్ళందరికీ కూడా కార్డు ఇస్తే వాళ్ళకి బట్టలు పంపించడం, వధూవరులకు బట్టలు పంపిస్తుంట. అది నేను పర్సనల్గా, ఇదేం ఫౌండేషన్ నుంచి. అలానే వరదలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా వెహికల్స్ ఆగిపోతే మా ఊర్లో రోడ్డు మీద అటు ఇటు బ్రిడ్జ్ ఉంది కనుక వాళ్ళకి భోజనాలు అవన్నీ చేస్తూ ఉంటాం. మహిళలకి కుట్టు మిషన్లు కూడా అందజేశాం. ఇవన్నీ చేస్తూ ఉంటే మాకు తెలిసింది ఏంటంటే, సమాజంలో సర్వేంద్రియానం నయనం ప్రధానం, కళ్ళు ముఖ్యమైన అవయవాలు. సో కంటి ఆపరేషన్ల యొక్క అవసరం ఉంది. కంటి చూపు మందగించిన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అనేది తెలిసింది, మా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కనుక కన్ను కార్యక్రమాన్ని మనం ప్రాధాన్యత ఇచ్చి చేపడితే బాగుంటుందని చెప్పారు. అప్పుడు ఏప్రిల్ నెలలో మన నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి కంటి పరీక్షలు చేయించి, చూపు మందగించిన వాళ్ళకి కళ్ళజోడు, ఆపరేషన్లు అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు చేయించే విధంగా శంకర నేత్రాలయతో టైప్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంటే వాళ్ళకి సహాయం చేయాలనేది మన విధానం. అందువలన రెండోది, ఈ ప్రాంతం అంతా
నేను రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పుట్టిన మొదటి రోజున నేను స్టార్ట్ చేశాను రాజకీయం. అంతకుముందే మా నాన్న సమితి ప్రెసిడెంట్, మాకు అదంతా ఉంది. ఆయన ముత్యాల రాజా గారి మీద గెలిచి సమితి ప్రెసిడెంట్ కావటం, 67లో పోటీ చేయటం, ఆ తర్వాత మళ్ళా 70లో చైర్మన్ సమితి ప్రెసిడెంట్. అట్లా నాకు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు, ప్రతి ఊరు, ప్రతి సందు, ప్రతి వ్యక్తితో ఆ కాలంలో పరిచయాలు ఉన్నాయి. వీళ్ళందరి యొక్క ఆదరం, అభిమానం, మమకారంతో వారికి నేను సేవ చేసేవాడిని, వాళ్ళు నన్ను అభిమానించేవాళ్ళు. ఈ అభిమానం వలన ఎన్టీ రామారావు గారు నన్ను మొట్టమొదట కృష్ణా జిల్లాలో హెమాహిమీలో ఉన్న నన్ను జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఎంపిక చేశారు. ఆ తర్వాత బాబు గారు రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్గా ఎంపిక చేశారు. దానివల్ల నేను ఫైనల్గా దేశవ్యాప్తంగా ఫెడరేషన్ చైర్మన్గా సేవలు అందజేయగలిగాను. అనంతరం మీ అందరికీ తెలుసు, పార్టీ కార్యాలయంలో బాబు గారితో గత 20 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తూ రాజకీయ కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీకి, అట్లానే పాలిట్ బ్యూరో మెంబర్గా కొనసాగుతూ మధ్యలో బాబు గారు నాకు ఎమ్మెల్సీగా ఉండే అవకాశం కూడా కల్పించటం. ఏదేమైనా నాకు రాజకీయ జన్మ ఎన్టీ రామారావు గారు ఇస్తే నేను ఇంత డ్రోండ్ కావటానికి కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారిద్దరి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ వలన సమాజంలో నేను ఒక మనిషిగా నాకు గుర్తింపు వచ్చింది. కనుక ఇంత అవకాశం నాకు వచ్చిన తర్వాత నేను ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాను అని ప్రజల కోసం, మన నియోజకవర్గం నాకు పుట్టినిల్లు కనుక వీళ్ళందరి కోసం నేను చేయగలిగిన సహాయం చేద్దాం అనేది నా తలంపు. దీనికి మా అబ్బాయి బాగా ఇతోధికంగా రాజవర్ధన్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాలను ముందు కొనసాగిస్తున్నాం. ఇప్పటికి 5 నెలల్లో 10,000 మందిని నేను చైర్మన్గా బాధ్యత తీసుకున్నాక, అంతకుముందు మా పాప ఉండేది, బాధ్యత తీసుకున్నాక 5 నెలల్లో 10,919 మంది పేషెంట్లను చూసి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాం. ఇది మీ అందరికీ తెలియజేయాలని, ముఖ్యంగా పట్టణంలో 10 క్యాంపులు నిర్వహించాం. ఈ 10 క్యాంపులు కూడా ఎన్ని రోజుల్లో? 20 రోజుల్లో దాదాపు ప్రతి నిత్యం ఒక ప్రభుత్వ విభాగం కంటే బెటర్గా మా వాళ్ళు పనిచేశారు. టైంకి ఉదయం 8 అంటే 8కి ఎవరింట్లో వాళ్ళు లేచి వచ్చేవాళ్ళు, క్యాంప్కి వెళ్ళేవాళ్ళు. నేను ఊరిక పైనుంచి ఫోన్లో ఏం తీయాలా అంటే అంత లైన్లో ఫోటోలు చూపించేవాళ్ళు నాకు. ఇదిగో అని రెడీగా వాలంటీర్ డ్రెస్తో ఉండేవాడు, నరసింహరావు బయలుదేరి ఉండేవాడు, రాధా ఉండేవారు. అట్లనే ఈ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆర్పీలు మహోత్సవం చేశాం పివిఆర్ గార్డెన్లో. అప్పటి నుంచి ఇప్పటికి 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో మొత్తం 10,919 మంది పేషెంట్లని పరీక్షలు చేయటం జరిగింది, అన్ని రకాల పరీక్షలు కలిపి. దానిలో జనరల్ ఓపీ 6,045 మందికి చేశారు. డెంటల్ పరీక్షలు, పన్ను పరీక్షలు 1,042 మందికి చేశారు. కన్నుకి దృష్టి లోపం ఉన్న వాళ్ళని 7,811 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించారు. వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు ఇస్తున్నాం. అలానే ఆపరేషన్లు చేయాల్సిన వాళ్ళు శస్త్రచికిత్స 1,083 మందికి అవసరమని గుర్తించి ఇప్పటికీ 503 మందికి శస్త్రచికిత్సలు చేయించాం. ఇంకా మిగిలిన వాళ్ళకి చేయించాలి. జనరల్గా ఏంటంటే ఈ కన్ను పరీక్ష శస్త్రచికిత్సలు 30% వస్తారంట. అసలు ప్రాక్టీస్ చూస్తే వాయిదా వేస్తాం, తర్వాత చేసుకుందామని, కొంతమంది కన్ను కదా ఇప్పుడు తర్వాత చూపిద్దామని ఇట్లుంటాయి. దాదాపు 30% వస్తారట. కానీ మనకి ఇప్పటికి 50% ఆపరేషన్స్ అయినాయి. అంటే జనరల్ ట్రెండ్ కంటే బాగుందంటే దీని క్రెడిట్ అంతా మన నిర్వాహకులు, మన జయప్రద ఫౌండేషన్ టీం బృందం బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లు లెక్క.
దానికి నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా నరసింహరావు, పట్టణంలో కోఆర్డినేటర్గా రాధా, అలానే ఉత్సవాయి మండలంలో రాంబాబు, ఇంకా పెనగంచిప్రోలు స్టార్ట్ చేయాల, నందిగామ మండలంలో నాగమల్లేశ్వరరావు పనిచేస్తుండే అక్కడ కొండూరు సర్పంచ్. ఆ తర్వాత గ్రామాల్లో పట్టణంలో కానీ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆర్పీలు, విఓఏలు వీళ్ళు బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోవటం, వాళ్ళకి సూచనలు సలహాలన్నీ చెప్పటం, తీసుకొని రావటం. కొంతమంది అయితే బాగా ఆపరేషన్లు చేయించడానికి కూడా ఆశా వర్కర్లు శ్రద్ధ వహించి వాళ్ళ ఇంటింటికి పోయి మీకు ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళ రోల్ అదే కదా వైద్య సహాయం చేయటం, అందువల్ల మీరు చేయించుకుంటే బాగుంటుందని కోఆర్డినేట్ చేసి చేస్తున్నారు. మనం గ్రామాల్లో 12 గ్రామాల్లో ఇప్పటికీ శిబిరాలు నిర్వహించాం. భవిష్యత్తులో ఇది కొనసాగుతూ ఉంటుంది. వారానికి ఒక శిబిరం ఏదో గ్రామంలో చేయాలనేది నిర్ణయించాం. దాని ప్రకారం ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ కంటి ఆపరేషన్లు చేయించే విధానం ఏంటంటే, ఆ శిబిరం ఏర్పాటు చేసిన రోజున కన్ను దృష్టిలోపం ఉన్న వాళ్ళకి కళ్ళజోళ్ళు ఐడెంటిఫై చేసి 5 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాం. ఆ తర్వాత వాళ్ళని ఆపరేషన్కి తీసుకెళ్తాం. ఆపరేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఉచితంగానే ఇవన్నీ ఆపరేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇంటి దగ్గర దించుతాం. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాం, మళ్ళీ ఇంటి దగ్గర దించుతాం. దించిన తర్వాత 40 రోజుల అనంతరం వాళ్ళకి క్యాటరాక్ట్ శుక్లాల ఆపరేషన్ చేయాల్సిన అవసరంలోను. శుక్లాల ఆపరేషన్ చేసిన తర్వాత 40 రోజుల అనంతరం వాళ్ళకి మళ్ళా ఎంత దృష్టిలోపం ఉన్న కళ్ళజోడు ఇవ్వాలో పరీక్ష జరుగుద్ది. ఆ పరీక్ష జరిగే రోజున కొత్త వాళ్ళు ఎవరన్నా అంతకుముందు రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మళ్ళీ అవకాశం ఇస్తాం. వాళ్ళు కూడా వచ్చి చేయించుకోవచ్చు. ఇట్లా నిరంతర ప్రక్రియ. ఆపరేషన్ చేయటం, కళ్ళజోళ్ళు పరీక్ష చేయటం, కొత్త వాళ్ళు వస్తే తీసుకోవటం, మళ్ళా చేస్తూ ఉంటాం. ఇది నిరంతరంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి ఈ సదుపాయం కల్పిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. రక్తహీనత ఉంటే అన్ని జబ్బులకి ఆస్కారం వస్తుంది. అందుకని స్కూల్స్లో మేము 134 స్కూల్స్ చేసిన వాటిల్లో రక్తహీనత మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకి పరీక్షలు చేసి ఎవరికైతే హీనత ఉంటుందో వాళ్ళకి మందులు ఇస్తున్నాం. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఈ శిబిరాల్లో రక్తహీనత ఉన్న వాళ్ళందరికీ మందులు ఇవ్వటం కూడా జరిగింది. ఆ ఊర్లో 70% మందికి ఆపరేషన్లు చేయించింది. ఇప్పటికీ ఎవరికెప్పుడు తీరితే వాళ్ళని అప్పుడు పిలిచి మాట్లాడి ఒకళ్ళిద్దరినైనా పంపిస్తూనే ఉంటుంది. అట్లా అల్టిమేట్గా ఏంటంటే సమాజంలో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగా ఉన్నవాడిని మించిన ధనవంతుడు, సంపన్నుడు లేదు, అదృష్టవంతుడు ఇంకోడు లేరు. ఆస్తి ఉన్నోడు అదృష్టవంతుడు కాదు, ఆరోగ్యం ఉన్నోడు అదృష్టవంతుడు. మంచి ఆరోగ్యం ఉండాలంటే పేదలకి కానీ గ్రామాల్లో కానీ అవకాశం ఉండి లేక, స్తోమత ఉండి లేక, వాళ్ళు చూయించుకోలేని వాళ్ళ కోసం మనం ఈ ఫౌండేషన్ పెట్టి జయప్రద ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడం కోసమే ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.